ముళ్ళారా వినండి, ఎంత దుర్భర స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినా ఆత్మహత్య ఎప్పుడు నీ జీవితానికి పరిష్కారం కాదు, నీ సమస్య పరిష్కారం కాదు. నువ్వు నిలబడితే, ప్రభు దగ్గరికి వస్తే, అది ఎంత జటిలమైన సమస్య నుండి అయినా ప్రభు నిన్ను విడిపించి తన మహిమ కొరకు నిలబడతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దయచేసి పరీక్షల్లో ఓడిపోయినా పర్లేదు, నువ్వు ఉద్యోగం రాక ఓడిపోయినట్టు కనబడినా పర్లేదు, సమాజంలో ఒక పెళ్లిలో నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, ఒక ఉద్యోగ వేటలో నువ్వు ఓడిపోయినా పర్లేదు, కానీ జీవితంలో మాత్రం ఓడిపోవద్దు తమ్ముడా. జీవితంలో మాత్రం ఓడిపోవద్దు. ఆ తీసుకున్న నిర్ణయం నిన్ను శాశ్వతంగా ఓటంలో తీసుకెళ్ళిపోద్ది. ఏదైనా సాధించాలంటే బతికి సాధించో, ప్రభు నిన్ను నిలబడతాడు. ఆయనకు అప్పగించే నీ జీవితం. యవనస్తులారా, యవన చెల్లెంలారా, నేను చెబుతున్నా, ఆత్మహత్య ఇప్పుడు మీ జీవిత సమస్య పరిష్కారం కానే కాదో. ఏ రంగంలో మీరు ఓడిపోయినా, ఎంత అవమానం పొందినా, ఎన్ని నిందలు పడినా, ఎంత భయంకర పరిస్థితుల్లో మీరున్నా, ఆ నిర్ణయం మాత్రం మీరు తీసుకోకండి. అక్కడ వరకు మీరు వెళ్ళొద్దు. అసలు నిలబడిన ప్రభు కోసం జీవితాన్ని సరి చేస్తాడు ఆయన. ఎక్కడైతే నువ్వు తల దించేసుకున్నావో అక్కడ నీ తలెత్తి నిలబెడతాడు ఆయన. అనేక మంది నిలబెట్టాడు ఆయన, నిన్ను కూడా నిలబెట్టగలడు ఆయన. ఎప్పుడు కూడా అలాంటి పనికిమాల నిర్ణయాలు తీసుకోకండి అనవసరంగా, క్షణికావేశంలో.